వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ములుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి బంద్. స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తి 2,95,000 క్యూసెక్ల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. ఆపై పాప పరిహారం అంటూ గుడిలోని చిత్రహింసలకు గురిచేసిన పెద్దలు. ఒడిశా రాయగూడ జిల్లాలోని కంజమంజీరా గ్రామంలో ఓ యువకుడు యువతి చాలా కాలంగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ పెద్దలు ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నిస్తూ హింసించి అనంతరం గుడికి తీసుకెళ్లి పాప పరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. मेरा तो क्या आता है कन्ना मिला रे काकू मिला रे नानी जीवन नहीं जाने पाना नहीं जाने एती राजी तंबागेरू की मत है एती राजी ना कन्ना मिला लका नहीं को रे इन बात तीन तुम्हें हाथे नहीं को मेरी आपकी बुते हाथी नहीं को मेरी आपकी ये बस साला ना तो दायित्व पापा के नहीं साला ना पर दिन तीन वाला సంగెం మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న యూరియాను రాష్ట్రంలో ముఖ్యమంత్రి రైతులని భరోసాగా అండగా నిలుస్తున్న రైతులకు సొసైటీ ద్వారా యూరియాను అందిస్తున్నారు. రైతులకు చేరవలసిన యూరియా బస్తాలను సొసైటీ వైస్ చైర్మన్ కొట్టం రాజు అర్ధరాత్రి 50 బస్తాలను ట్రాక్టర్లో వేసుకొని అక్రమంగా తరలిస్తుంటే గ్రామస్తులు అడ్డుకున్నారు. అడ్డుకున్నందుకు మాజీ సర్పంచ్ నవీన్, మాజీ ఎంపీటీసీ భర్త శంకర్లను కులం పేరుతో మాదిగ కులానికి చెందిన వాళ్ళు మీకు అవసరం లేదని దూషిస్తూ అవసరం లేదు తక్కువ కులానికి చెందిన వాడివి అని కులం పేరుతో తిట్టడం జరిగింది. 50 బస్తాలతో కూడుకున్న ట్రాక్టర్ని గ్రామ పంచాయతీ కారబరైన దశరథంకు అప్పగించారు. కులం పేరుతో దూషించినందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామని తెలపడం జరిగింది.
దొంగతనం ఇది తిరుపతి వచ్చాడు మంది దానిగా తిక్కలబడ్డారా అంటే ఇది కరెక్టా ఇది కరెక్ట్ గా 10 మందిలో పోతే మనం ఇది కరెక్ట్ గా అనిపిస్తా డిస్కషన్ లిల్లి కాదు సీర్కు మాకు కాదు వీనికి మాకు కాదు లిల్లి అవసరం లేదు మనకు పర్సనల్ గా ఇదంతా ఏంది తెలంగాణక నడియవరాత్రి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు నాకెటు నువ్వు నీకెటు నేను చైర్మన్ అనుడు నేను సర్పంచ్ అనుడు ఇవన్నీ బోకర్ బుక్ ముచ్చట్ల వీళ్ళంతా ఓట్లు అడుగులు నిలబడే వాళ్ళంతా ఓట్లు ఎత్తేనే డైరెక్టర్లు అవుతారు ఈడ నువ్వే ఉంటావు సీనే ఉంటాడు వీడే ఉంటాడు మీరు ముగ్గురునే దొరకబట్టాలి మీతోనే దొరకబట్టాలి అందరు వస్తారు ఇస్తావా ఒక్కొక్కరు పొద్దున్న దాకా కాడు 2 వేసుకపోయాలన్నా 2 వేసుకపోయాలు నీదొకటి పెట్టినావా నీదొకటి పెడితే నీకు 2 బత్తాలు వచ్చినాయి నేను 4 పెడితే 2 వచ్చినాయి 7:30కు నైట్ 7:30కు మళ్ళీ వచ్చినప్పుడు చూసుకున్నావు నువ్వు పొద్దున్నాక కొంచెం ఒక్క బత్త ఇస్తానంటే వల్ల బుచ్చి ఒక్క బత్తే కదా నాకు 2 బత్తాలు ఇస్తే 2 బత్తాలు పట్టుకొని వచ్చిన గిన్ని బత్తాలు మీరు వేసుకొని పోతే కాదా ఇప్పుడు ఇటు ఇటు వేసుకోపోతారు అటు వేసుకోపోతారు గుద్ద మాస్తాను ఇక్కడ నేను రాత్రి పూట నిలబడ్డా దొంగతనం ఇది దొంగతనం కాకపోతే ఏంటిది నువ్వు రాత్రి పూట 12 గంటలకు నీకు సొసైటీనా కష్టపడ్డాము కష్టపడి ఎవరు పడవు అన్నాడు దేనికి పడ్డావు నువ్వు రాకపోతే దేనికి పడ్డావు దేనికి పడ్డావు తీర్థం తీర్థం ఏంటిది అరే అరే ఇప్పుడు నువ్వు పొద్దున్న దాకా ఆడ డామినేషన్ చేసి బత్తాలు వేసుకుపోయాను అక్కడికి వెళ్ళి ఇప్పుడు మేము ఒక్కొక్క బత్త తీసుకోవాలి మీరేమో 20-30 బత్తాలు మీరు లెక్క పెట్టినా నేను నాకు ఒక్కటే బత్త ఇచ్చింది ఎన్ని ఉన్నాయి లెక్క లెక్క పెట్టుకో నువ్వు లెక్క పెట్టు నువ్వు లెక్క పెట్టే 12 బస్తాలు ఉన్నాయి 12 బస్తాలు ఉన్నాయి 12 బత్తాలు నువ్వు ఒక్కనికి పోతే మరి మేము మొడి చేయాలా మాకు కొద్ద బత్తాలు నువ్వు తీసుకోలేదా ఒక్కటే బత్త ఇచ్చింది నువ్వు కూడా కొట్లాడి తీసుకో అక్కడ నువ్వు పొద్దున్న కొట్లాడు తెల్లంటే 12 గంటల నీతో దొంగతనం ఎక్కువైంది ఎవరు మేవా మేము ఎక్కువైంది చెప్తావా తెలుస్తుంది రేపు 4 బత్తాలు తీసుకపోయి 3 బత్తాలు తీసుకపోయినా అబ్బా అబ్బా నేను ఎవరు నీరు చేస్తాను ఇప్పుడు ఇదేంది నువ్వు స్టార్టింగ్ లో వచ్చినావు లొలి పెట్టినావు మీరు ఇసోంటి చేస్తారనే తెలుసు మనసులా మొత్తం లొల్లి పెట్టాలని ఇది మంచిది ఇక్కడ ఎవరు ఉండదు ఇది మంచిది ఇది మంచిదేనా వేసుకోపోడు నీ ఇంతకెళ్ళి దొంగతనం ఏంటి చేసినా నేను ఏ బోసుడు ఏం చేసినా ఏంటి కాదు నేను చేసింది నేను ఏం చేసిన చెప్పు ఏ పిచ్చకుంటావా నేను చేసింది ఏంటో చెప్పు మరి నువ్వు మాట్లాడదు ఇక్కడ నేనేం చేసిన చెప్పండి నేనేం చేసినా చెప్పు నైట్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది నాకు నేనేం చేసినా చెప్పుకుంటాను నేనేం చేసినా చెప్పు నువ్వు చేసినప్పుడు ఆసాలకంతా ఇబ్బంది పడ్డా నువ్వు నువ్వు కూడా లొల్లి పెట్టుకుంటు కదా రైతులతో నువ్వు అమ్మాలి పని నీతో దొరికితే నేను ఏమని వచ్చినావని నువ్వు ఇట్లా పొడుచుకుంటూ వస్తావు నువ్వు నా మీద
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,75,233 క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నుంచి 1,70,347 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బెజ్జంకిలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎంఆర్పీఎస్ నేతలు పలు డిమాండ్ల సాధనకు చెలో హైదరాబాద్ మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు విమర్శించారు. ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మహాసభ సందర్భంగా ఈ నెల 16న సిద్దిపేటలో సన్నాహక సదస్సుకు మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు. ఏదైతే ఆగస్టు 13 నాడు వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయుటకు ఈ నెల 16న సిద్దిపేటలో వికలాంగులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా 16 నాడు సిద్దిపేటకు పద్మశ్రీ మందకృష్ణ గారు వస్తున్న సందర్భంగా బెజ్జంకి మండలంలో అన్ని గ్రామాల నుండి దివ్యాంగులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఆసరా పింఛన్దారులు, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో సిద్దిపేటకు 16 నాడు బయలుదేరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆగస్టు 13 నాడు దివ్యాంగుల మహాగర్జన సభను లక్షలాది మందితో జరుపుతున్న క్రమంలో మనం అందరం వెళ్లాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దివ్యాంగులకు మనము సపోర్టుగా ఉంటేనే వారికి రావాల్సినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందో 4,000 పింఛన్ 6,000, 2,000 పింఛన్ 4,000 చేస్తా అని అది చేసిందో దాన్ని అమలు చేయుటకు లక్షలాది మంది తరలి వస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు. తప్పకుండా దివ్యాంగులు, ఆసరా పింఛన్దారులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సభకు తరలి రావాలని కొడుమూరు టీడీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి మరియు కొడుమూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు గంగాధర్ నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం కొడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొడుమూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు మాట్లాడారు. కొడుమూరు మండలంలో టీడీపీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కొడుమూరు నియోజకవర్గ ఏడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే బొగ్గుల దశగిరి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పాలకుర్తి పట్టణంలో టీడీపీ సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన జరిపిన పాలనలో సుపరిపాలనలో డోర్ టు డోర్ మనం ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయా లేదా, అందకపోతే ఎందుకు అందలేదు, ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అని పూర్తి వివరాలు వాళ్ళని అడిగి మై టీడీపీ యాప్ అనే ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక యాప్ని క్రియేట్ చేసి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ యాప్లో ప్రతి ఒక్కరు బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, యూనిట్ ఇన్ఛార్జ్ అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, టౌన్ కన్వీనర్లు, గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఈ ప్రతి మన సంక్షేమ కార్యక్రమాన్ని డోర్ టు డోరు వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా మనం డోర్ టు డోర్ వెళ్ళడమే కాకుండా ఆ యాప్లో వాళ్ళ వివరాలు, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, అలాగే వాళ్ళకి పెన్షన్ వస్తుందా, పెన్షన్ వస్తుంటే అవసరం లేదు, పెన్షన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, రేషన్ కార్డు ప్రాబ్లం ఏమైనా, ఉచిత కరెంటు చేనేతలకు ఉచిత కరెంటు ప్రాబ్లం ఏమైనా ఉన్నా,
ఇలా ఉచిత గ్యాస్ వచ్చిందా లేదా ప్రతి కార్యక్రమం గురించి వివరణ అడిగి వారి వివరణ తెలుసుకొని వారి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం యాప్లో ఖచ్చితంగా నమోదు చేయాలి. ఇప్పటికే కోడుమూరు మండలం చాలా చురుకుగా పనిచేయడానికి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా భౌతిక నిర్ణయాలు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో, విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, బొగ్గుల దస్తగిరి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్ళి ఈ సంక్షేమాలని ప్రజల్లో వెళ్ళి మన ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు వాళ్ళ మనోభావాలు తెలుసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కావున మండలంలో ప్రతి నాయకుడు పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో బూత్ ఇన్ఛార్జీలు ఎంతో క్రియాశీలకంగా ఈ మైటీడీపీ యాప్లో నమోదు కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పోటీతత్వంతో తీసుకొని ముందుగా మీరు ఎవరైతే అయిపోగొడతారో వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు కూడా మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన కార్యక్రమాన్ని ప్రజల్లో ఎంతవరకు వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుందని ఖచ్చితంగా ముఖ్యంగా మనం ప్రజల్ని పట్టించుకోకపోతే మన పార్టీ యొక్క అధిష్టానం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు ఎంతో విజయవంతంగా చేశారని డాష్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఏ ప్రజా సమస్యలు అయితే మనం ఎంటర్ అవుతామో అవన్నీ డాష్ బోర్డు దగ్గరికి వెళ్తాయి. డాష్ బోర్డు నుంచి మళ్ళీ సంబంధిత మండలాధికారులకు ఫలానా వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి క్లీన్గా వివరించే అవకాశం మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలనను నేరుగా వాళ్ళని వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇచ్చారు నారా లోకేష్ గారు. వాట్సాప్ గవర్నెన్స్లో కూడా వారి సమస్యలు ఏమన్నా దాంట్లో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే ఈ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ని ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు ప్రతి ఒక్కరికి పేరున తెలియజేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు వేలకుర్తి గ్రామంలో ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి మండల కన్వీనర్ గారు, అలాగే టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు గారు మరియు ఇతర పెద్దలందరూ బూత్ కన్వీనర్లు జరగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మైటీడీపీ యాప్లో నమోదు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. స్లాబ్ కూలీ 4 కూలీలు గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ కూలీలను పక్కనే ఉన్న పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ ఆసుపత్రికి తరలించారు. రెండు 2025 ప్రసిద్ధ వేదిక గూగుల్ ప్రారంభించింది. వెబ్సైట్లో వీడియోలు షేరింగ్, వీడియో ప్లాట్ఫామ్ 8 యూట్యూబ్ సమాజంలో చెడును పారద్రోలేందుకు మంచితో నవ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజలు స్వతగా తమ వీడియోలను ఇతరులకు పంచుకోవడానికి ప్రసిద్ధ వేదికగా యూట్యూబ్ ఉపయోగపడుతుందని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష తెలిపారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో యూట్యూబర్స్తో మైలా శ్రీహర్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష మాట్లాడారు. వైద్య సేవల కోసం మన కర్నూలుకి వస్తుంది. ఎగ్జాంపుల్ డి నాగేశ్వర రెడ్డి తెలుసా, ఏఐజీ హాస్పిటల్స్ ఈ ఆల్సో స్టడీ ఇన్ అవర్ కర్నూలు. ఒక మంచి వైద్యం ఫెసిలిటీ రావాలి. ఇదే ఆసుపత్రి మనకి ఎంతమంది సేవలు అందిస్తుంది? 6 జిల్లాల్లో 3 రాష్ట్రాలు. నెక్స్ట్ వచ్చి ఏం పెట్టారు, 56లో అయితే క్యాపిటల్ పోతుందని 55లో జస్ట్ ఒక 14 బెడ్డెడ్ ఉన్న మిలిటరీ. పాణ్యం సంపద కన్నా సంస్కారం గొప్పదని, సంస్కారం సంపద నందిస్తుందని, సంపద సంస్కారం అందించడానికి నేటి యువత సంపదను వరించి సంస్కారం వదిలిపెడుతున్నారని, సంస్కారం కొరవడిచినచో
సంపదనే ఆపదకు కారణమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాణ్యం మండలం తుమ్మరాజుపల్లి గ్రామంలోని శ్రీ రామరామేశ్వర స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు గోపూజ మరియు కుంకుమార్చనలతో ఘనంగా ముగిశాయి. ఇష్ట పరిపాలక, కష్ట నివారణ, కల్కిధర, వేణుగాన ప్రియ, వెంకటరమణ, సీతానాయక, హిత పరిపాలక, జన శోషక, ధర్మ సంస్థాపక, కస్తూరి తిలక, కాంచనాంబధర, గరుడ వాహన, వానరసేన, రఘుకుల నందన, ప్రత్యక్ష దేవ, పరమదయాకర, రుద్ర కౌశధర, వైజయంతిమాల, వడ్డికాసులవాడ, వీర జనాభా, అతి రామప్రియ, అతి సర్వోత్తమ, జనార్దన మూర్తి, జగస్తాక్ష రూప, అభిషేక ప్రియ, ఆప నివారణ, రత్న కిరీట, రామానుజనుత, స్వయం ప్రకాశ, ఆశ్రిత పక్ష, నిత్య సుభద్ర, విజయలోకేశ, ఆనంద రూప, ఆద్యంతరహిత, సుఖపరదాయక, యువరాజ రక్షక, పరమదయాలో, పద్మనాభహరి, తిరుమలవాస, తులసీవనమాల, శేషాద్రి నిలయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. మళ్ళీ ఇంకోసారి వెన్యూ ఇవ్వాలి మనకు. ప్రతి సంవత్సరం ఆషాఢం గోరింటాకు సంబరాలు ఈ పోలీస్ కాలనీ 10లో జరుపుకుంటాము. అందరూ కిట్టి ఫ్రెండ్స్ కావచ్చు, వేరే ఇతర ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేసుకుంటాము. దీనికి సందర్భం ఏంటి అంటే ప్రతి జూలైలో ఆషాఢ మాసం అనేది వస్తుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు చిహ్నం ఏంటి అంటే మంచిగా పండితే మంచి భర్త వస్తాడు, పెళ్లి కాని వాళ్ళకు మంచి భర్త వస్తాడు అంటారు. ఈ పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే వేడి గుంజేస్తుంది. సైంటిఫిక్గానైతే వేడి ఉంటుంది లేడీస్లో ఎక్కువ, ఆ వేడి గుంజేస్తుంది. దానితో ఈ మాసం బాగా ఈ గోరింటాకు పెట్టుకుంటారు ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఇంట్లో. గోదావరి వరద ఉప్పొంగిన నేపథ్యంలో ములుగు జిల్లా వాజేడు మండలం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిని మూసివేసినట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం వద్ద రేగుమాకు వాగు పొంగి జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తుందన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు స్థానికులు అటువైపు నుంచి ప్రయాణాలు చేయవద్దన్నారు. పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. नहीं निकलेगा, निकल जाएगा यार, छोटा गाड़ी निकल गया यार, तुम लोग अब रिक्शा ले रहे हो यार, तो छोटा गाड़ी निकल गया यार, बस नहीं निकलेगा। अरे बस वाले आओ ना, क्या टाइम पास कर रहे हो यार।
జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలంతో సిబ్బంది రోగులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నం తింటున్న రోగులు పామును చూసి ఆందోళనకు గురై సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి ఎట్టకేలకు రమణ అనే వ్యక్తి పామును పట్టుకున్నాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఏం బాబా అది ఏ నాగమం కాదు అది చూసావా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.